హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. మొత్తానికైతే మహాలక్ష్మికి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉంటుందో బడ్జెట్లో అయితే కేటాయించారు. దాదాపు 3,000 కోట్లకు పైగా ఈ బడ్జెట్ అనేది కేటాయించారు మహాలక్ష్మికి సంబంధించి. అయితే చాలామంది అయితే ఈ స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలో ఆగస్టులో అయితే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అయితే దీనికి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఈ అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఎవరికి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరిని అర్హులుగా గుర్తించాలి అనేది గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మనకు వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్కు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎవరైతే అర్హులకు రావాలి అంటే అర్హులకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇదివరకు ఎలాంటి వీడో పెన్షన్ కానీ బీడీ పెన్షన్ కానీ ఇలాంటి పెన్షన్స్ ఉన్నాయి కదా, అలాగే ఏదైతే రిటైర్మెంట్ పెన్షన్ కానీ ఇలాంటి పెన్షన్స్ ఎవరికైతే వస్తాయో వీరికైతే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయరు. ఎలాంటి పెన్షన్ లేకుండా ఇంట్లో ఎవరైతే మహిళ ఉంటున్నారో ఆ మహిళకైతే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఇది వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక ఫోన్ నంబర్, మీరు ప్రజాపాలన అప్లికేషన్ రిసిప్ట్ ఇవన్నీ కలిపి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సేవ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఇదివరకు అయితే ప్రజాపాలన ద్వారా అప్లై అయితే చేసాం. అయితే అధికారుల నుంచి మనకు వస్తున్న సమాధానం ఏంటంటే మీ సేవ ద్వారా అయితే అప్లికేషన్ స్వీకరించి అర్హులని గుర్తించి ఆ తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే నెలకు 2,500 రూపాయలు అయితే పెన్షన్ అయితే వేస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ముందుంటాను. అలాగే మహాలక్ష్మి స్కీమ్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని గురించి మరి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు షార్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే తెలంగాణలో ఇతర పథకాలు, తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ ఇలాంటి ఏవి ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అయితే తాజా సమాచారం అయితే ఇస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కావండి. మీకు ఏమైనా స్కీమ్స్ గురించి ఏమైనా పూర్తి ఇంకా వేరే సమాచారం కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్. దాని గురించి పూర్తి సమాచారంతో మరొక వీడియో అయితే నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ.